ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి 2025కి సంబంధించి అసత్య ప్రచారాలు మాత్రం అనేక రూపాలుగా వస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే దాదాపు 100 కేసులు వైఎస్ఆర్సీపీ కోర్టులో వాటికి సంబంధించి దాఖలు చేయడం కానీ, మరో పక్క ఇప్పుడు కొత్త అంశం తెర మీదకి వచ్చింది. మొన్నదాకేమో కోర్టులో ఈ యొక్క పోస్టులు అమ్ముకున్నారు, అర్హత లేని వాళ్ళకి ఇచ్చుకున్నారు, పేపర్ లీకేజీలు అన్నీ మాట్లాడిన తర్వాత ఇక ఏమీ దొరక్క కొత్తగా ఒక విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి స్పోర్ట్స్ కేటగిరీ డిఎస్సికి సంబంధించి అత్యధిక పోస్టులు అన్నీ కూడా కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారని చెప్పేసి మాట్లాడారు. అసలు ఈ విషయంలో వాస్తవం ఎంత ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్ శ్రీనివాసరావు గారు. సో నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏదైతే డిఎస్సి ఇచ్చారు 2025 16,000 పైన ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేశారు. అయితే దీనికి సంబంధించి అనేక ఆరోపణలు చేసి కొత్తగా మళ్ళీ సామాజిక వర్గం, దీంట్లో కూడా సామాజిక వర్గం తీసుకొచ్చారు. కమ్మ సామాజిక వర్గాన్ని చెప్పేసి స్పోర్ట్స్ కోర్టులు తీసుకున్నారు. 2014 నుంచి 19 మధ్య ఏమో డిఎస్పీ జాబ్లు, కమ్మ వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు, మొత్తం పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడేమో మళ్ళీ డిఎస్సీ మీదకి వచ్చింది. ఏమంటారు మీరు? ఇప్పుడు అదొక అభ్యాసం కింద మారింది వాళ్ళకి. అప్పుడు కమ్మ డిఎస్పీలకి ఇచ్చారు 36 మంది కంటే, అప్పుడు నోరు మూసుకున్నారు కదా అని ఇప్పుడు కూడా అలాగే మొదలెట్టారు వాళ్ళు. ఓకే, అర్థమైందండి. యాక్చువల్గా 16,347 పోస్టులు అయ్యి, దానికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి సేకరించిన 42,000 ప్రశ్నలు ఉంటాయి. అదంతా కూడా చాలా పారదర్శకంగా ఒక్కొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధం ఉండదు. ఓకే, దీని వాళ్ళు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అమ్మేసుకున్నారు, ఆ ప్రశ్నలు లీక్ చేసి పేపర్ లీక్ చేసి అమ్మేసుకున్నారని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పేపర్లు అమ్ముకుంటారా? మీ అంత చిల్లర వ్యవహారం ఉండదు వాళ్ళది, అసలు ఆలోచన ఉండదు వాళ్ళకి. నిజంగా దొబ్బేయాలంటే 3 రకాలు దొబ్బేస్తారు, కానీ ఇలాంటి ఇంత చిల్లర వ్యవహారం చేస్తారా? నీకు మళ్ళీ నువ్వు ఎడుతో కక్కులు పడుతున్నావు, ఆఖరి సీసా మూతల మీద కూడా డబ్బులు దొబ్బేసావు. అసలు వీళ్ళు ఏం ఆడుతున్నారో పూర్తిగా బయోమెట్రిక్ విధానంలో చాలా పారదర్శి, అలా దారే ఉండదు స్వామి. ఇలా టీడీపీ చంద్రబాబు గారు అయ్యాంలో ఎలా ఉంటుందంటే, నువ్వు ఏది పైరవి చేయలేవు, నువ్వు ట్రై చేసి వద్దావు, నీ దమ్ముంటే నువ్వు ఇప్పుడు పార్టీ అనుబంధంగా అనుకూలంగా మాడుతూ ఉంటావు కదా నువ్వు 2 ఏళ్ళ నుంచి అంత ఎడుతున్నావు నాకు తెలదా? ఒక్క పని చేయించుకోగలిగా నువ్వు? లేదు కదా. ఓపెన్గా మాట్లాడుకోవాలి అలాంటి. అసలు ఈ గవర్నమెంట్లో అటువంటి పక్కదారుల పనే జరగదు. ఒకవేళ నువ్వు అడిగినా కానీ ఏం చేస్తాడంటే, అందులో జగన్ గారి స్మెల్ ఉన్నవాడు ఉంటాడు అక్కడ, ఆడు అసలు చేయడు. అర్థమైంది నీకు? అదే జగన్ గారు ఇంకో బూట్లు లాగుతాడు అంటే వచ్చపడిపోయి చేసేస్తారు. వాళ్ళ కార్యకర్త అంటేనే వచ్చపడిపోద్ది వాళ్ళకి, పెద్ద నాయకుడు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు పిచ్చినా కూడా రాయిచి కొడేస్తారు. అర్థమైంది నీకు? ఉంటాడని భయం వాళ్ళకి. సైకో బ్యాచ్ కదా అది. అయితే సరే, ఈయన రోజు ఏదో గొడవ పేస్తాను ఉన్నారు. ఫస్ట్ ఉన్నారు పేపర్ లీక్ అన్నారు. ఇప్పుడు అందులో ఇది పేపర్ కాదురా బాబు, ఇది కంప్యూటర్ బేస్డ్ ఇలాంటివి అని అనేటప్పటికి ఏ ఒక పేపర్ దానికి కూడా సంబంధం ఉండదు. అంటే అమ్ముకున్నారు అంటున్నారు, దీనికి పేపర్ ఏముండదు, దాని కూడా సంబంధం ఉండదని తెలియనప్పటికి పేపర్ లీకేజ్ అంటే మేము 10th క్లాస్ రాసినప్పుడు రాష్ట్రంలో మొత్తం అందరికి ఒకే రకమైన పేపర్ వచ్చింది. అందులో ఏదైనా లీక్ అయింది దానికి 5-6 ప్రశ్నలు కరెక్ట్ అయ్యి. ఇప్పుడు మేము 10th ఉన్నప్పుడు మా పేపర్ లీక్ అయింది, మేము 10th చదువుతున్నాం, మా బ్యాచ్. అప్పుడు సర్వసాధారణంగా అప్పుడప్పుడు పేపర్ లీకేజ్లు ఉండేవి. కానీ దాన్ని మా మాస్టర్లు ఏం చెప్పారంటే, దాన్ని నమ్మకండ్రా బాబు, అది నమ్ముకుని అయ్యే చదివితే ఆడు ఎవడన్నా బోగస్ అనుకో మీరు దెబ్బైపోతారని చెప్పేవారు. నిజం, మేము ఎప్పుడు అలా అన్నీ చదువుకుని వెళ్ళాం. మాకు పేపర్ లీక్ అయింది, నిజంగానే లీక్ అయిన పేపర్లు క్వశ్చన్లు వచ్చినాయి, కానీ మేము అన్నీ చదువుకుని వెళ్ళాం. మా మాస్టర్లో మా గురువులు ఏం చెప్పారు తెలుసా మాకు, అలా పేపర్ లీక్ అయినాయి అని చెప్పి మీరు ప్రలోభపడి అయ్యా చదువుకుని అయ్యా ప్రిపేర్ అయ్యి వెళ్తే దెబ్బ అయిపోతారు. అవి రాలేదనుకో అవుట్ కదా, ఫెయిల్ అయిపోతాం. మామూలుగా మనం అన్నీ చదువుకుని వెళ్ళాం అనుకో, కనీసం పాస్ అవుతాం, పాస్ మార్కులు. అలాగనమాట. మేము అలా ప్రలోభాలకి ఒకవేళ పేపర్ లీక్ అయిందని ఎవడన్నా పట్టుకొచ్చినా మేము నమ్మలేదు. అప్పుడు లీకులు ఉండి అప్పుడప్పుడు ఏదో రూపంలో రాష్ట్రంతో ఒకే పేపర్ ఉండి ఏదో మూల ఎవడవాడు కక్కుర్తి పడివాడు, వాళ్ళ మనుషుల కోసమో వాళ్ళ చుట్టాల కోసం ఎవడవాడి కోసం ముద్దునా కొడుకులు ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసం చేస్తూ ఉండేవారు. అసలు ఇప్పుడు ఇది సాధ్యం కాదు. అసలు ఇప్పుడు అలాంటి అన్నిటిని అవి జరగకూడదనే దీనికి మార్పులు తీసుకుంటూ వచ్చారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు గారు. ఒకనొకప్పుడు బాలయోగి గారు ఉండగా ఒకసారి లీక్ అయితే రాజీనామా చేస్తాడు. 94 తర్వాత ఎప్పుడో ఒకసారి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చేసారు. నెక్స్ట్ మెరిట్ లిస్టులో మోసాలా ఈ అని చెప్పి అన్నారు. దానికి
మెరిట్ లిస్ట్ అంతా వెబ్సైట్లో పెట్టని చూసుకుంటారు బాబు అన్నారు అధికారులు వచ్చి. బయటకు వచ్చి చెప్పారు, అధికారులు వచ్చి చాలా బ్రహ్మాండం చెప్పారు. జైన్ గారు, కోన శశిధర్ చాలా ఓపిక్గా పొలిటిసైజ్ చేయకుండా పొలిటికల్ లీడర్స్ వచ్చి పటాబ్ గారు, మన అఫ్సాన్ రాజేష్ గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఆ సంబంధిత అధికారులు వచ్చి వారు పిచ్చినా కొడుకులు చూసుకుంటారు బాబు అని చెప్పారు. అయిపోయింది. ఒక స్టేజ్ దాటిపోయి వికారం వచ్చేస్తుంది. సాధారణంగా రోడ్డు మీద మాట్లాడుకున్నట్టు మాట్లాడాలనిపించేది. డిప్లొమాటిక్గా మాట్లాడడం రావట్లేదు నాకు. పేపర్ భాష ఉంటుంది ఈనాడులో, అలా ఆ భాష మాట్లాడాలంటే దీనికి అసలు అసహనం వచ్చేస్తుంది. సమాధానం చెప్పి బాధ్యత మనది. ప్రభుత్వంలో ఏదో చిన్నదో పెద్ద ఉన్నాం కాబట్టి మన మీద నింద పడింది కాబట్టి చెప్పుకోవాలి. ఇప్పుడు మాకు అమ్మారి మీద పడిపోయింది, మీరు దొబ్బేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అవతాకలు అన్నారు. దానికి కూడా స్పష్టంగా క్లియర్గా చెప్పి అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టి ఎవరైతే పొరపాటు జరిగిందన్న వాళ్ళే మాది 10వ ర్యాంకులో ఉన్నవాడు మాకు 7 వరకు ఇచ్చారని చెప్పి వాళ్ళ చేత విషయం అర్థమయ్యేలాగా చెప్పించారు. అందరూ కూడా ఇదేటర్ మరి ఈ మతానికి ఎందుకు ఎగిరావు అన్నట్టుగా వాళ్ళనే చెయ్యన్నారు అందరం. తర్వాత స్పోర్ట్స్ కోటాలన్నీ అమ్మలకి వచ్చినాయి. అది ఏకంగా వాళ్ళు మాట్లాడారు. ఇంక ఎక్కడికక్కడన్నీ వివరణలు ఇచ్చుకుంటూ వెళ్తే ఇలా లాభం లేదని చెప్పేసి ఇప్పుడు కిలమెక్కిన తప్పేళాలో మూతలు లేని మరసెంబులు ఓడగొట్టిన మంచం గోళ్ళు కొన్ని ఉంటాయి. ఇటు ఏ పార్టీ కన్నా ఉంటాయి, టీడీపీకి ఉండవు అలాంటి. ఎందుకంటే వాళ్ళని ఏం పోషించరు. నీ దోల నువ్వు వచ్చి మాట్లాడంటారు తప్ప వాళ్ళు ఏం చేయరు. ఎవడ దోలెక్కితే ఆడు మాట్లాడుకోవాలి టీడీపీలో గట్టను. అదే వైసీపీకి అలాగ కాదు. మీరు మాట్లాడిన మీకు కావాల్సిన పారితోషికం గౌరవ వేతనం ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవరైనా పొరపాటుని భావజాలం ప్రకారం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న కమ్మద్వేషులు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. స్మెల్ వచ్చేది వాళ్ళకి. వీళ్ళు కూడా వాళ్ళని ఆకర్షించడం కోసం అలా 2-3 మాటలు మాట్లాడతారు. మాట్లాడిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కవర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ కవర్ వచ్చిన వెంటనే వాళ్ళు తగ్గట్టుగా గౌరవ వేతనం, తగిన పారితోషికం అవి ఉంటాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు అయినా లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళు ఏమో పారితోషికాలు తీసుకోవాలో తెలియదు, కానీ ఆ ప్రభుత్వంతో దగ్గర ఉంటారు. వాళ్ళు ప్రభుత్వం వచ్చిన పనులు అవుతాయి, ప్రభుత్వం లేకపోయినా పనులు అవుతాయి వాళ్ళకి. అలాగే వాళ్ళు పరువు ప్రతిష్టలు పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఓ పక్కన దిగజారిపోతున్నా కానీ అందరూ అంటున్నా కానీ కొన్ని మేళ్ళు జరుగుతాయి వాళ్ళకి భారీ ఎత్తున. ఇలాంటి దానికోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి. అందులో భాగంగా కొన్ని ఛానల్స్ వాళ్ళు పోషిస్తూ ఉంటారు. అలాగే వైఎన్ఆర్ ఛానల్ కూడా వాళ్ళకి ఏదన్నా ఒక మూట ఇస్తున్నారేమో తెలియదు. అతను ఫస్ట్ నుంచి చూస్తున్నారు. అతను రావటం ఏబిఎన్లో పనిచేసేటి రాధాకృష్ణ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెట్టాడు. ఇటు వాళ్ళిద్దరికి మధ్య అది మనం ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతం. అలాగే ప్రభుత్వాన్ని వ్యతిరేకించుతూ మాట్లాడుతున్నప్పుడు మనం ప్రభుత్వంలో పార్టీ మనుషులను కూడా డెఫినెట్గా దాన్ని వ్యతిరేకిస్తాం. అతను ఏకంగా కులం దగ్గరకు వచ్చాడు. కులం దగ్గరకు వచ్చినప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తాం, ప్రతిఘటిస్తాం. నువ్వు మాట్లాడిన అబద్ధాలు ఉంటే విషప్రచారం ఉంటే కదా దాని మీద లీగల్గా డెఫినెట్గా ప్రొసీడ్ అవుతాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ప్రయత్నం చేస్తాం. అలాగే ఒక చోట పెట్టేసి ఒక చోట బుట్టెట్టి తీసి పంపించాం. రాష్ట్రంలో అన్ని వైపులకి తిప్పుతాం, రాష్ట్ర పర్యటన చేస్తాం. ఇప్పుడు అందులో మా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లు 15 మంది ఉన్నాం. 15 మంది 15 ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటాం. అన్ని వైపుల నుంచి కూడా కేసులు పెడతాం. అలాగే కమ్మ సంఘాలు అన్నట్లు కూడా విజ్ఞప్తి చేశాను నేను. మీరు ఏమన్నా ఉంటే ప్రభుత్వంతో చూసుకోండి. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రతి విమర్శ చేస్తాం. మీరు అలాంటి విష ప్రచారం చేస్తే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. యాక్చువల్గా ఇది ప్రభుత్వమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా. ఎక్కడికక్కడ కమ్మాർക്ക് ఒళ్ళు మండి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ నేను సోషల్ మీడియా అంతా ఓరెత్తిపోయిందంటే కడుపు మండిన వారం ఇది. వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. ఎన్నాళ్ళు ఇలా భరిస్తారు ఎవడన్నాని. ఒక పక్కన ప్రతిపక్షం మా మీద ఎడుతుంది, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. కనీసం పోస్టింగ్ల దగ్గర కూడా వీళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే కూడా ఒక కమ్మోడు ఎవడన్నా పొరపాటున ఒక ఆఫీసర్ ఉంటే ఆయన దగ్గర పెట్టుకోవట్లేదు. తెలుసా నీకు? ఉన్నవాళ్ళే తక్కువ. అందరూ సాఫ్ట్వేర్లను అయ్యాని ఇవన్నీ పోయి ఎవడో గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేరు కమ్మాళ్ళు ఎవడున్నాయి. ఈ కమ్మారు ఎవరు లేదన్నారు ఉన్నవాడిని కూడా వాళ్ళు పెట్టుకోవట్లేదు, పక్క దోసేస్తున్నారు. ఒకవేళ ఎవడన్నా తీసుకొచ్చి పెట్టుకున్నారు అనుకో వాళ్ళు టీడీపీకి పనిచేయరు. ఎగ్జాంపుల్ టీడీటీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అత్యంత నిజాయితీగా పనిచేస్తారు. ఇప్పుడు టీడీటీలో వెంకయ్య చౌదరి గారు ఉండడం కూడా ఆయన పార్టీలు గిట్లు ఏముండవు, చూసుకొని కావాలంటే ఎవరన్నా అనొచ్చు. ఇప్పుడు వెంకయ్య చౌదరి గారు లేడా టీడీటీలో పెట్టలేదు అంటారు. ఒకసారి టీడీపీ అని చెప్పి వెళ్ళండి, అందరికీ ఏమవుద్దు అంటే వాళ్ళు అంత నిజాయితీగా పనిచేస్తారు. వాళ్ళు రూల్ ప్రకారం పోతారు, అంతే, రూల్ ఆఫ్ లా. అటువంటి ఉన్న 10 మంది అన్నాను ఎవడో అడ్డుగోలుకి వెళ్ళడం, అడ్డదారిలో వెళ్ళడం. ఆ రకంగా కూడా మాకు నష్టమే. మాకు లేకపోయినా పర్లేదు బాబు అనుకుంటాం. మాకు అసలు మాకు ఇది వద్దు అనుకుంటాం మేము.
అనుకూల ప్రభుత్వాలు ఎందుకుంటాయండి? పార్టీలకి కులానికి సంబంధం ఏంటి? అదే కదా, అందరూ గెలిపిస్తారు కదా పార్టీ అధికారంలో. ఒక పార్టీ అధికారంలో ఉందంటే అన్ని రకాల వర్గాల, మతాల, కులాల, ప్రాంతాల అందరూ కలిపి నాయకుడిగా అంగీకరించాలా. అవును, అందరూ ఆయన కావాలని కోరుకోవాలి, అంతేగాని ఒక కులం తలుచుకుంటే అవద్దు, ఎవ్వడం వల్ల అవ్వదు. అవును, అది ఏ కులమైనా కూడా. ఇది వీళ్ళు మరీ అసలు ఎంత హీనం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద దొబ్బుదాలు కూటమి మీద మీకు పడలేదనుకో, మీ జీలో దమ్ముంటే వాళ్ళ మీద పోరాడండి. మీరు ఒంటి నిండా తప్పులు పెట్టుకుని మీ ఒళ్ళంతా కుళ్ళిపోతే వాళ్ళ మీద కులం మీద ఏడవటం ఎందుకు? అందుకని వాళ్ళ మీద మేము సీరియస్గా తీసుకున్నాం. అసలు ఎంతకీ వీళ్ళు ఏడ్చిన ఏడుపు 42 ఉద్యోగాలు వచ్చినాయి ఓసీ కోటాలో, స్పోర్ట్స్లో. అందులో కాపులకి ఎన్ని వచ్చినాయి చూడండి మీరు. కాపులకి ఎన్ని వచ్చినాయి? హైయెస్ట్ వాళ్ళకి వచ్చినాయి 16 ఎన్నో వాళ్ళకి వచ్చినాయి. 10 రెడ్లకు వచ్చినాయి, 9 కమ్మారికి వచ్చినాయి. మిగతా వైశ్యాసు, బ్రాహ్మిన్స్ అలాగ 2, 3 అలా వచ్చినాయి. ఈ 9 ఆటలకి మొత్తం అన్ని వాళ్ళే వచ్చారు. ప్రకాశం జిల్లా అంతా వాళ్ళే వచ్చారు అన్నాడు. ఒకటి కూడా ఒకటే వచ్చింది ఓసి ప్రకాశం జిల్లా, అది రెడ్డికి వచ్చింది. అంటే ఇది అంతా వాళ్ళకి తెలియక మాట్లాడారు. ఏమండి, తెలిసినా తెలియకపోయినా ఏదో బురద వేసేద్దామని అంతే. వాళ్ళు కడుక్కుంటారు. నీకు ఎందుకు అలా పోసేసి పోతాడు. బస్సులు వెళ్తే ఉమ్మేస్తాడు, బస్సు వెళ్ళిపోద్ది. నువ్వేం చేస్తావు? తుడుచుకుంటావు చచ్చినట్టు. అలా ఉండొచ్చుకోవు కదా. అందుకనే తమిళనాడులో బస్సులు ఉమ్మేసారనుకో, ఎవడు ఉమ్మేసినా మొహమే బస్సులో ఉన్నవాడే గుద్దేస్తాడు. బస్సులో నీకు కావాలంటే చూడు, తమిళనాడు వెళ్ళి బస్సు నుంచి ఉమ్మేసి చూద్దాం, నీ మొహం 3 మొక్కలు అయిపోద్ది. అక్కడ సజ్జలు పెట్టుకెళ్ళాలి ఇంటికి. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు మన దగ్గర. వాళ్ళు కడుక్కుంటుంటే చూస్తారు అలా కడుక్కుంటున్నాడా అని. అర్థమైందండి. అంచేత లీగల్గా ఖచ్చితంగా ఆల్రెడీ కేసులు పెట్టాం, ఇంకా పెడతాం. ఇప్పుడు అతను వీడియో తీసేసినందుకు మాత్రం డౌన్లోడ్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఏం మాట్లాడారో పోదాం. చరిత్ర చింపెత్తే చిరిగిపోద్దు, చెరిపెత్తే చిరిగిపోద్దు. ఇక ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడితే ఈడే కాదు, ఎవడు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఎలాగైనా తీసుకోండి. మీరు వార్నింగ్ అనుకుంటారా, సలహా అనుకుంటారా, సూచన అనుకుంటారా? మా బతుకు మమ్మల్ని బతకనండి. మా జోలికి రాగని ఈ ప్రభుత్వానికి మాకు లింక్ కలపొద్దు. ఒక కులానికి ప్రభుత్వానికి కలపొద్దు. అన్ని కులాల సమాహారం ఆ ప్రభుత్వం. మీ ప్రభుత్వమైనా కానీ మీరు మాత్రం మీ జాడ్యం, మీకు కుల జాడ్యం ఉంది కాబట్టి మీరు కమ్మాళ్ళ మీద ఏడ్చారు. అంతేగాని ఈ ప్రభుత్వం అలాగే ఏడవదు ఎవరి మీద. అది గుర్తు. అంటే ఇప్పటికే డిఎస్సికి సంబంధించి అవాస్తవాలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకుంటే క్రిమినల్ కేసు. డిఎస్సి మీద కాదండి, అది ఇప్పుడు ప్రభుత్వం మీద జరిగిన చర్యలకి వాటికి దుష్ప్రచారం చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించాలా. ఇప్పుడు అనిత గారిని గురి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు ఎవరో అమర్నాథ్ రెడ్డి. అలాగే ఇప్పుడు చాలామంది నాయకుల మీద వాళ్ళ అధికారులు ఉన్నట్టు రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్ళ అధికారులు దిగిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. పేరు నాని, కొడాలి నాని, లేకపోతే అమర్ రామ, వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ వాటిల మీద చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత. అది ఇండివిజువల్గా ఎవరిని అన్నారో వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలా. దానికి అన్నట్లు మేము గొరిగించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ప్రభుత్వం తరపున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా మేము ఖండిస్తాం. చర్యలు అయితే తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. రాజ్యం, స్టేట్ చేతిలో అధికారం ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా మాకు కులం మీద పడతాం మాత్రం పూర్తి బాధ్యత మాదే. మేము ఖచ్చితంగా లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం. దాని మీద ఎంత పని అయినా దాని మీద దృష్టి పెట్టుకుంటాం. ఇది అన్నిటికి గురించుకోవాల్సిన అవసరం మాకేముంటుంది? మేము ఖండిస్తాం, దానికి వ్యతిరేకంగా మాట్లాడతాం అంతే. చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టం మాట్లాడుతుంటే ఎవరికాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వం మరీ ఇంత మెత్తగా ఉండకూడదు, మంచితనం, మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి ఇంతలా కష్టపడక్కర్లేదు అంటున్నారు. అది నెగిటివ్ అయిపోతుంది. మరి సహనానికైనా స్థాయి ఉంటుంది కదా. అది దాన్ని ఒక స్టేజ్ వరకు చాలా ఓపిక రా అనుకుంటారు, దాన్ని జిడ్డు కేసు రా అనుకుంటారు. అర్థమైందా? అది. థ్యాంక్ యూ.